నమస్కారం. రితుస్.com సి ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము స్విచ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నది ఒక సింపుల్ స్విచ్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్. బేసికలీ నేను ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ క్రికెట్ ఎగ్జాంపుల్లో ఒక వేరియబుల్ రన్స్ అని క్రియేట్ చేశాను. అండ్ బేస్డ్ ఆన్ ది స్విచ్లో లైక్ మీరు సింటాక్స్ చూసినట్టయితే స్విచ్ ఓపెన్ బ్రాకెట్, దాని మధ్యలో నేను రన్స్ ఇచ్చాను, దాని తర్వాత క్లోజ్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ మధ్యలో I have put in కొన్ని కేసెస్, లైక్ దేర్ ఆర్ 4 కేసెస్. ఇక్కడ మనం డిక్లేర్ చేసిన 4 కేసులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు జస్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చూసారంటే అవుట్పుట్ వచ్చేసి బౌండరీ అని వచ్చింది. ఇప్పుడు రన్స్ 4 అయినందువల్ల ఇది స్విచ్ ఎలా వర్క్ అవుతుందంటే, సిన్స్ రన్స్ ఆర్ 4, యాక్చువల్గా ఇప్పుడు ఈ స్విచ్ రన్స్కి కోడ్ వచ్చినప్పుడు రన్స్ 4 వాల్యూ ఉంది కాబట్టి కేస్ 4 that is printf boundary execute అవుతుంది. డీబగ్ చేసి చూద్దామా ఇప్పుడు. సో runs is equal to 4, switch runs, సో డైరెక్ట్గా కేస్ 4కి వెళ్ళిపోయింది అండ్ దెన్ ఇట్ ప్రింట్స్ బౌండరీ. సో స్విచ్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఎల్సిఫ్ లాగానే అనమాట. ఎల్సిఫ్కి స్విచ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, దాని తర్వాత తెలుసుకుందాం డీటెయిల్గా. కాకపోతే స్విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎల్సిఫ్. మీరు లైక్ స్విచ్ ఇప్పుడు మీరు చూస్తున్న కోడ్ వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇఫ్ రన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎగ్జిక్యూట్ ప్రింట్ఎఫ్ సింగిల్, ఇఫ్ రన్స్ యొక్క వాల్యూ 2 అయితే ఎగ్జిక్యూట్ ప్రింట్ఎఫ్ డబుల్, రన్స్ యొక్క వాల్యూ 3 అయితే ఎగ్జిక్యూట్ ప్రింట్ఎఫ్ ట్రిపుల్, ఇలా అనమాట. దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఎల్సిఫ్, వేర్ ఇక్కడ రన్స్ బదులుగా మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు అనమాట, ఏదైనా ఇంటీజర్ ఎక్స్ప్రెషన్. సో ఎనీ ఎక్స్ప్రెషన్, దీని బదులు రన్స్ into 2, runs into 5, ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, బట్ ఇట్ షుడ్ ఎవాల్యుయేట్ టు ఏ ఇంటీజర్, అలాంటి ఎక్స్ప్రెషన్స్. అండ్ ఇక్కడ ఆ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ ఇదైతే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం డిస్కస్. ఇప్పుడు ఇక్కడ రన్స్ బదులు రన్స్ ఎవాల్యుయేట్, ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి వచ్చే వాల్యూ 1 అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి, 2 అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి, 3 అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి, 4 అయితే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పేదే స్విచ్ స్టేట్మెంట్ అనమాట. సో స్విచ్ సింటాక్స్ మనం చూసామంటే స్విచ్ స్టార్ట్స్ విత్ ది కీవర్డ్ స్విచ్, దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్, దాని మధ్యలో ది ఎక్స్ప్రెషన్ టు ఎవాల్యుయేట్ అండ్ ది క్లోజ్ బ్రాకెట్, దాని తర్వాత సిమిలర్ టు ఇఫ్ ఆర్ ఫర్ ఒక ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉండాలి. స్విచ్కి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ వచ్చేసి మ్యాండేటరీ అనమాట. సో ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఆల్ ది కేసెస్. సో ఆ కేస్ యొక్క వాల్యూ అండ్ అ సెమీకోలన్ followed by what are the statements that you want to execute. సో ఇక్కడ మనము మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనము ప్రింట్ఎఫ్ సింగిల్ అని ఇచ్చింటే ఇంకొక ప్రింట్ఎఫ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. సో ఒక కేసుకి ఇంకొక కేసుకి మధ్యలో మనము మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ స్విచ్ అండర్స్టాండ్స్ దట్ ఆల్ దిస్ కోడ్ బిలాంగ్స్ టు ఈ పర్టిక్యులర్ కేస్. సో ఇప్పుడు మనము స్విచ్ గురించి తెలుసుకున్నాం కదా. మనము ఇప్పుడు ఈ వాల్యూలో 1 ఇచ్చి నేను రన్ చేయడానికి ట్రై చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. సో రన్స్ ఈజ్ ఈక్వల్ టు 1, క్లియర్ స్క్రీన్ అయింది, దాని తర్వాత స్విచ్ రన్స్. ఇప్పుడు మీరు చూసారంటే ప్రింట్ఎఫ్ కేస్ రన్స్లో 1 అనే వాల్యూ ఉంది కాబట్టి కేస్ 1 ప్రింట్ఎఫ్ సింగిల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత మీరు చూసారంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ యూనిక్ టు స్విచ్. ఇది ఇందాక ఎల్సిఫ్ లాంటిది అన్నాను, కాకపోతే ఎగ్జాక్ట్గా ఎల్సిఫ్తో సమానం కాదనమాట. ఎందుకంటే స్విచ్లో ఏమవుతుందంటే ఏదైనా కేసు మ్యాచ్ అవుతే దాని తర్వాత ఉన్న వాల్యూ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో కేస్ 1 మ్యాచ్ అయిందంటే కేస్ 1 తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ, సో ప్రింట్ఎఫ్ డబుల్ ట్రిపుల్ బౌండరీ. సో ఇప్పుడు అవుట్పుట్ చూసారంటే ఈ అన్నిటి రిజల్ట్ కాంబినేషన్ వచ్చేసి అవుట్పుట్లో వచ్చిందనమాట. ఈ కేస్ 1 మ్యాచ్ అయింది కాబట్టి దాని తర్వాత కేసెస్కి ఉన్న అవుట్పుట్లు అన్నీ స్విచ్ వచ్చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. దీన్ని అవాయిడ్ చేయడానికి మనము బ్రేక్ అనే కీవర్డ్ని వాడచ్చు. ఇప్పుడు నేను దీని బదులు బ్రేక్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ డీబగ్ చేసి చూద్దాం. రన్స్లో 1 అనే వాల్యూ, స్విచ్ రన్స్, ఫస్ట్ 1 అనే వాల్యూ మ్యాచ్ అయింది కాబట్టి కేసు 1లోకి వచ్చింది, ప్రింట్ఎఫ్ సింగిల్, దాని తర్వాత బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్రేక్ ఏం చేస్తుందంటే ఇట్ టేక్స్ ది కోడ్ అవుట్ ఆఫ్ ది స్విచ్. సో ఎక్కడైనా ముందు మనము ఫర్ లూప్ అండ్ డూ వైల్ లూప్స్లో కూడా ఈ బ్రేక్ యూజ్ చేసాము, అక్కడిలాగానే ఇక్కడ కూడా
ది బ్రేక్ టేక్స్ యూ అవుట్ ఆఫ్ ది స్విచ్. సో స్విచ్ బయటికి వచ్చేసి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో బ్రేక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ కేసు వచ్చేసి డిఫాల్ట్. ఇవన్నీ కాకుండా వేరేది ఏదైనా కేసు అనుకోండి, దాన్నే డిఫాల్ట్ అని రిప్రజెంట్ చేస్తాను అనమాట. ఇప్పుడు రన్స్లో ఉన్న వాల్యూ వచ్చేసి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కూడా కాదనుకోండి, అప్పుడు ఏమవ్వాలి అనేది మనము డిఫాల్ట్లో డిఫైన్ చేస్తాం అనమాట. ప్రింట్ఎఫ్, నేను ఒట్టిగా ఇప్పటికీ డిఫాల్ట్ ప్రింట్ చేస్తాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రన్స్లో ఉన్న వాల్యూ లెట్స్ సే వి మేక్ ఇట్ 6. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రన్స్లో 6 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. క్లియర్ స్క్రీన్. స్విచ్ రన్స్. ఇప్పుడు ఈ రన్స్లో ఉన్న వాల్యూ 6. సో ఇది కేస్ 1, 2, 3, 4తో మ్యాచ్ అవ్వదు, కాబట్టి డైరెక్ట్గా డిఫాల్ట్ వెళ్ళి డిఫాల్ట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేసి బయటకు వస్తుంది అన్నమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫాల్ట్ వచ్చేసి లాస్ట్లో మాత్రమే కాదు, ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్ ప్రింట్ఎఫ్, ఇక్కడ కూడా డిఫాల్ట్ అని ఇవ్వచ్చు మనం. సో డిఫాల్ట్ వచ్చేసి ఇట్ డజంట్ హ్యావ్ టు బి ది లాస్ట్ కేస్. సో ఈ ప్రోగ్రామ్లో ఎక్కడైనా, ఈ స్విచ్లో మనం ఎక్కడైనా డిఫాల్ట్ యూజ్ చేయొచ్చు. నేను ఇది డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూస్తే ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దామా. సో మీరు అవుట్పుట్ చూసారంటే డిఫాల్ట్ అండ్ ట్రిపుల్ అని ప్రింట్ అయింది, ఎందుకంటే మనము బ్రేక్ ఇవ్వలేదు. సో ఈ డిఫాల్ట్ కేస్ మ్యాచ్ అయితే మనం బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. జనరల్గా స్విచ్లో మనం ప్రతి కేస్కి బ్రేక్ ఇవ్వాలన్నమాట, అప్పుడే దాంట్లో ఉన్న కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే దాని తర్వాత ఉన్న కేసెస్ అన్నీ అంటిల్ ఇట్ నీడ్స్ అ బ్రేక్ అనేది చూసేంత వరకు కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దామా. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఓన్లీ డిఫాల్ట్ అనే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్విచ్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాము. స్విచ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూకి ఏం కోడ్ రాయాలి అనేది డిఫరెంట్ కేసెస్లో మనం డిఫైన్ చేస్తాం అనమాట. స్విచ్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఫాల్ త్రూ. అంటే ఏదైనా కేసు మ్యాచ్ అయితే దాని తర్వాత ఉన్న కేసులన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటిల్ ఇట్ మీట్స్ అ బ్రేక్. సో ఏదైనా బ్రేక్ అనే స్టేట్మెంట్ చూస్తే ఆ కోడ్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ విడిచిపెట్టేసి బయటకు వచ్చేస్తుంది. ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ వీ లెర్న్ ఈజ్ అబౌట్ ది డిఫాల్ట్ స్టేట్మెంట్. సో ఈ డిఫాల్ట్ అనేది ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇంతటితో ఈ పాఠం ముగిద్దామా. వచ్చే పాఠం వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ట్యుటోరియల్.